హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఈ స్పోర్ట్స్ ఎరీనా. నేను మీ లార్డ్ ఐజెల్. ఈరోజు డే 18 అన్నమాట, 30 డేస్ సిరీస్లో. ఈరోజు అయితే మనం జోన్ ప్రిడిక్షన్ గురించి చూద్దామన్నమాట. జోన్ ప్రిడిక్షన్లో అయితే మీరు జోన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నమాట. కొన్నిసార్లు జోన్స్ అయితే రిపీట్ అవుతాయి అన్నమాట. ఆ జోన్ హిస్టరీ గురించి తెలుసుకుంటే మీకు డైరెక్ట్ ఫైనల్ జోన్ ఎక్కడ పడుతుందో ఈజీగా అర్థమైపోతుంది. అప్పుడు ఈజీగా కొట్టచ్చు అన్నమాట. లేదంటే క్వాడ్రంట్ మ్యాపింగ్ యూజ్ చేసుకొని కూడా మీరు జోన్ ప్రిడిక్షన్ చేయొచ్చు అన్నమాట. కోఆర్డినేట్ మ్యాపింగ్ అంటే ఒక కోఆర్డినేట్లో లాస్ట్ జోన్ ఎక్కడ వస్తుందో ప్రిడిక్ట్ చేయడం అనమాట. ఈ కోఆర్డినేట్ మార్క్ చేయడానికైతే ఒక 2 డైరెక్షన్లు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎక్కడైతే ఫస్ట్ జోన్ పడుతుందో, ఈ కేసులో మా జోన్ అయితే రైట్ సైడ్ అండ్ కిందికి పడింది అనమాట, అంటే సౌత్ ఈస్ట్ సైడ్. ఇప్పుడు మనం హారిజాంటల్ సెంటర్ అండ్ వర్టికల్ సెంటర్ని అయితే చూడాలన్నమాట. జోన్లో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడైతే ఇమాజినరీ లైన్స్ గీసుకోవాలన్నమాట. లైన్స్ అయితే ఎక్కడ మ్యాప్ మధ్యలో కలుస్తాయో ఆ ఏరియాలో లాస్ట్ జోన్ పడడానికి అయితే 60 to 65% ఛాన్స్ ఉంటాయి.